హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు 3 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు అయితే స్వీకరిస్తామని ప్రభుత్వం అయితే చెప్పారు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఎవరు అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఇది ఏ విధంగా అప్లై చేయాలి, ఆన్లైనా ఆఫ్లైనా, దీనికి లోన్ ఇస్తే ఎంత పే చేయాలి, సబ్సిడీ ఏమైనా ఉంటుందా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్చ్ 17వ తేదీ నుంచి అయితే ఈ రాజీవ్ యువ వికాసం పథకం అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తెలంగాణలో రాజీవ్ యువ వికాస పథకం అయితే రేపే ప్రారంభం కాబోతుంది. ఇది TSOBMMS అని ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలనంటే SC, ST, BCలతో పాటు మైనారిటీ నిరుద్యోగ యువకులు కూడా ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ స్కీమ్కు అప్లై చేయాలంటే లేడీస్ అప్లై చేసుకోవచ్చా, జెంట్స్ అప్లై చేసుకోవచ్చా అంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా పోర్టల్ స్టార్ట్ కాలేదు కాబట్టి చూపించడం అయితే లేదు. రేపు పోర్టల్ ఓపెన్ కాగానే కూడా మన ఛానల్లో ఇంకొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇదివరకే దీనికి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో చేయడం అయితే జరిగింది. చాలామంది మేము 10th చదివాము, అంతకన్నా తక్కువ చదివాము, మేము అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా రేపు మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రభుత్వం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు అయితే మంజూరు చేయనుంది. అంతేకాకుండా 60 నుంచి 80, 60% నుంచి 80% వరకు రాయితీ కూడా ఉంటుందని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్లతో రుణాలైతే అందించడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 మందిని అయితే ఫస్ట్ విడతలో సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరిది మే 6 నుంచి 31 మే వరకు అయితే దరఖాస్తులు పరిశీలన చేస్తారు. తర్వాత జూన్ 2 తర్వాత పత్రాలు అయితే అందజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో రేపు ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ ఆన్లైన్ ప్రాసెసే, ఆఫ్లైన్ అయితే ఉండదు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే రుణాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు మహిళలు, రైతులపైనే ఎక్కువ దృష్టి పెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సమస్యగా ఉన్న నిరుద్యోగులపై కూడా దృష్టి అయితే పెట్టింది. ఈ పథకం అయితే రేపే ప్రారంభం కాబోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.